రాత్రి 11 గంటలు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చాను. అపార్ట్మెంట్ లిఫ్టెక్కి 4వ ఫ్లోర్ బటన్ నొక్కాను. లిఫ్ట్ 3వ ఫ్లోర్ దగ్గర ఆగింది. డోర్స్ తెరుచుకున్నాయి. కాని బయట ఉన్న కారిడార్ నా అపార్ట్మెంట్లా లేదు. చీకటిగా, పాతగా, ఏదో హాస్పిటల్ వాసన వస్తోంది. నేను కంగారుగా క్లోజ్ బటన్ నొక్కుతుంటే ఒక ముసలాయన లోపలికి వచ్చాడు. మురికి బట్టలు, పాతకాలపు కళ్లద్దాలు. అతను ఏ బటన్ నొక్కకుండా మూలన నిలబడి గోడవైపు చూస్తున్నాడు. లిఫ్ట్ కదలడం మొదలైంది. కాని పైన ఉన్న డిజిటల్ డిస్ప్లే చూసి నా గుండె ఆగిపోయింది. అక్కడ ఫ్లోర్ నంబర్లు రావడం లేదు. సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాయి. 2024, 2010, 1990, 1975. నాకు చెమటలు పట్టేశాయి. ఎవరు మీరు? ఎక్కడికి వెళుతున్నాం అని అరిచాను. ఆ ముసలాయన మెల్లగా వెనక్కి తిరిగాడు. అతని చేతికి ఉన్న వాచ్ చూశాను. అది నా వాచే. అదే స్క్రాచ్, అదే బెల్ట్. నేను వణుకుతూ అతని ముఖంవైపు చూశాను. ముడతలు పడి ఉన్నా ఆ కళ్ళు నావే. అతను నా చెయ్యి గట్టిగా పట్టుకుని గుసగుసగా అన్నాడు, 1950 రాగానే లిఫ్ట్ ఆగుతుంది. కాని నువ్వు దిగకు. దిగితే అక్కడే చిక్కుకుపోతావు. లిఫ్ట్ ఆగింది. డిస్ప్లే మీద 1950 అని ఉంది. బయట నా చిన్నప్పటి ఇల్లు కనిపిస్తోంది. మా అమ్మ నా పేరు పెట్టి పిలుస్తున్న గొంతు వినిపించింది. నేను ఎమోషనల్ అయ్యి అడుగు బయట పెట్టబోతుంటే ఆ ముసలాయన, అంటే భవిష్యత్ అర్జున్, నన్ను వెనక్కిలాగి డోర్ వేసేశాడు. ఆ మరుసటి క్షణం లిఫ్ట్ 4వ ఫ్లోర్లో ఆగింది. బయట అంతా నార్మల్గా ఉంది. నేను ఊపిరి పీల్చుకుని నా చేతి వాచ్ వైపు చూశాను. అదిప్పుడు పాతబడిపోయి మురికిగా ఉంది. నేను వెనక్కి తిరిగి చూస్తే లిఫ్ట్లో ఎవరూ లేరు. కాని నేలమీద ఒక పాత ఫోటో ఉంది. అందులో 1950లో మా అమ్మ పక్కన ఒక ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన ఎవరో కాదు, నేనే.